హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. ఈ రోజు వీడియోలో మనం ఏపీపీఎస్సీ అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది కొద్దిసేపటి క్రితమే మనకి అఫీషియల్ వెబ్ నోట్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఆన్ గోయింగ్ నోటిఫికేషన్స్, ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఏమున్నాయి, అలాగే అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏమున్నాయి అనే దానికి సంబంధించి మనకు ఒక అఫీషియల్ వెబ్ నోట్ అయితే రిలీజ్ చేసింది. సో దీనిలో ఏమి ఇచ్చారు అంటే మనకి రీసెంట్గా ప్రెస్ మీట్ ఒకటి కండక్ట్ చేశారు, రైట్? ఏపీపీఎస్సీ అనేది ప్రెస్ మీట్ కండక్ట్ చేసి ఇందులో మనకు భాగంగా ఏం చెప్పారు అని అంటే 16 నోటిఫికేషన్స్ అనేవి మేము ఈ మంత్ ఎండ్కి అంటే సెప్టెంబర్ మంత్ ఎండ్కి రిలీజ్ చేస్తాము అని అనౌన్స్ చేశారు కదా. ఆ యొక్క సెప్టెంబర్ మంత్కి రిలీజ్ చేస్తామని చెప్పిన నోటిఫికేషన్స్ డీటెయిల్సే ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో కనుక మనం ఇప్పుడు ఆల్రెడీ ఆన్ గోయింగ్ నోటిఫికేషన్స్ కనుక మనం చూస్తే ఫస్ట్ వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఇచ్చారు. ఈ యొక్క ఎగ్జామ్స్ నిన్ననే మనకి కంప్లీట్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ ఆఫీసర్ ఏపీలో ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీస్లో టెక్నికల్ అసిస్టెంట్ జియోఫిజిక్స్ నోటిఫికేషన్ ఒకటి, అండ్ దెన్ ఎండోమెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఒకటి అనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ మాత్రమే ఇచ్చారు, ఫ్రెష్ వేకెన్సీస్ కాదు. ఈ యొక్క క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కూడా అప్లికేషన్ డేట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది మాత్రం డేట్ అనేది అనౌన్స్ చేస్తాము అని చెప్పడం అయితే జరిగింది, రైట్? ఇవి ఆన్ గోయింగ్ నోటిఫికేషన్స్ అనమాట. మరి అప్కమింగ్ నోటిఫికేషన్స్ వచ్చేసి 16 ఇచ్చారు. ఇవి ఫస్ట్ 8 ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను నేను. సో దీనిలో ఏమేమి ఉన్నాయి అంటే జూనియర్ లెక్చరర్, దేనిలో జూనియర్ లెక్చరర్ అంటే లైబ్రేరియన్ సైన్స్లో ఉన్నటువంటి జూనియర్ లెక్చరర్ వచ్చేసి 2 క్యారీ ఫార్వర్డ్ ఇచ్చారు, ఫ్రెష్ వేకెన్సీస్ కాదు. నెక్స్ట్ వచ్చేసి హార్టికల్చర్ ఆఫీసర్లో 2 క్యారీ ఫార్వర్డ్ ఉన్నాయి. అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ దేనిలో అంటే ఫిషరీస్లో, ఇందులో కూడా 3 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఏపీ మున్సిపల్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీస్లో వచ్చేసి జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ 2 అండ్ దెన్ సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ 3 అండ్ జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ 4 అనమాట. దీనికి సంబంధించి 11 ఫ్రెష్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి క్యారీ ఫార్వర్డ్ కాదు, ఫ్రెష్ వేకెన్సీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రాయల్టీ ఇన్స్పెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ సర్వీస్లో ఒక క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ ఉంది. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్లో వచ్చేసి ఒక ఫ్రెష్ వేకెన్సీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి డ్రాట్స్మెన్ గ్రేడ్ 2, ఇది ఫారెస్ట్ సర్వీస్లో అంటే ఏపీ ఫారెస్ట్ సబ్ సర్వీస్లో వస్తుంది. సేమ్ తానేదార్ పోస్ట్ అనేది కూడా ఏపీ ఫారెస్ట్ సబ్ సర్వీస్లో వస్తుంది. ఇవి ఫ్రెష్ వేకెన్సీస్. ఇక్కడ 13 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ 10 పోస్టులు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఏమున్నాయి అంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఎక్కడ అంటే ఓన్లీ విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో ఉంటుంది, బట్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రూల్ ఏముంటుంది అంటే బీసీ వెల్ఫేర్లో కాబట్టి ఓన్లీ బీసీస్ అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఉమెన్ ఇచ్చారు కాబట్టి ఓన్లీ ఉమెన్ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది ఓన్లీ 1 పోస్ట్, అది కూడా క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 1 క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ ఉంది. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కూడా 1 క్యారీ ఫార్వర్డ్ ఉంది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ కూడా 3 క్యారీ ఫార్వర్డ్ పోస్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంజనీరింగ్ సర్వీసెస్లో కూడా 11 క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఎవరైతే ఇంజనీరింగ్ చేస్తున్నారో మీకు ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వార్డెన్ పోస్ట్ అనమాట. వార్డెన్ పోస్ట్ కూడా ఒక పోస్ట్ ఉంది. అలాగే జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చేసి 7 పోస్ట్స్ ఉన్నాయి. అండ్ దెన్ వెల్ఫేర్ ఆర్గనైజర్ వచ్చేసి 10 పోస్ట్స్ ఉన్నాయి. ఇవి సైనిక్ వెల్ఫేర్ సర్వీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్. సో ఇవన్నీ నోటిఫికేషన్స్ మనకైతే త్వరలో రిలీజ్ చేస్తారు. త్వరలో అంటే సెప్టెంబర్ ఎండ్ లోపు మనకి ఒక నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి సిలబస్ కావచ్చు, ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, ఎలా ఉంటుంది, రైట్? అండ్ దెన్ ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి, మీరు ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏముంటాయి, సిలబస్ ప్యాటర్న్ పార్ట్ ఏ ఉంటుందా, పార్ట్ బి ఉంటుందా, లేదు అంటే ఓన్లీ ప్రిలిమ్స్ ఉంటుందా, మెయిన్స్ ఉంటుందా అనేది కూడా డౌట్ అనమాట. ఇది ఎందుకో నేను చెప్తాను చూడండి. బికాస్ మనకి ఇచ్చినటువంటి వేకెన్సీస్ కనుక మనం చూస్తే వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి సో ఇందులో 2 ఎగ్జామ్స్ అంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనేది కండక్ట్ చేయడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ప్రిలిమ్స్ తీసేసి ఓన్లీ మెయిన్స్ కండక్ట్ చేయడానికి 90% ఆఫ్ ద ఛాన్స్ ఉంటుంది. మరి మన జియోస్ వర్కౌట్ అవ్వవా అని మీకు డౌట్ రావచ్చు. జియో 39 కావచ్చు, జియో 72 కావచ్చు, జియో 150 కావచ్చు. మనం ఏది తీసుకున్నా కూడా సరే వీటన్నిటిలో ఒక్క పవర్ అయితే ఏపీపీఎస్సీకి ఉంది. అది ఏంటి అంటే ఏపీపీఎస్సీ డిస్క్రిప్షన్ని బట్టి ఏపీపీఎస్సీ కండక్ట్ చేయాలంటే చేయొచ్చు, లేదంటే లేదు అనే పవర్ ఏపీపీఎస్సీకి ఉంది కాబట్టి సో ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ కండక్ట్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ మెయిన్సే కండక్ట్ చేయొచ్చు. కాబట్టి మీ క్వాలిఫికేషన్ ఉంది అనుకుంటే ఏదైతే కోర్ సబ్జెక్ట్ అనేది ఉంటుందో ఈ యొక్క కోర్ సబ్జెక్ట్ ప్రిపరేషన్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్స్ రాగానే అఫీషియల్ డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో అన్ని కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్, సిలబస్, క్వాలిఫికేషన్స్ అన్నీ నేను మీకు, ఏజ్ క్రైటీరియా అన్నీ నేను మీకు చెప్తాను. సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ టుమారో.